ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను ఇవ్వబోతున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా ఇసుక దొరకాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను అమలు చేయటం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ వరుస క్రమంలో అమలు చేయటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం జరిగిందన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, కనీసం ఒక్కసారైనా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడినావా అని ఆయన్ని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 23 రోజులైంది. నిన్నటి రోజు చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఏవి అమలు చేయలేదని అడుగుతున్నాడు ఆయన. 23 రోజులకే హామీలు అమలు చేయలేదని చెప్పి అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన వ్యక్తిని ప్రపంచమంతా చూసింది ఆన్లైన్లో. ఆ వ్యక్తిని పరామర్శించేదానికి జైలుకు పోయి నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో తప్పు చేయలేదు, గాంధీ మహాత్ముడు, సచ్చీలుడు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు చేశాడు అని పరామర్శించి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. పోలీసులు ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. మీరు ప్రశ్నించాల్సింది ఎన్నికల కమిషన్. సాక్షాత్ ఎన్నికల కమిషనే నువ్వు పగలగొడుతున్న బాక్సులు చూసి కేసులు పెట్టింది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు నిన్న నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని చూసాం.